గురుగారు, మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నప్పటికీ కూడా తులసి మొక్కను మాత్రమే ఎందుకు పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా మనం భావిస్తాం? దేవలోకంలో కల్పవృక్షం ఒకటి ఉన్నది. భూలోకంలో 5 కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ 5 కల్పవృక్షాలలో తులసి ఒకటి. ఈ తులసి వైదిక పరంగా, పురాణ పరంగా భగవంతుని వరం చేత జలంధరుని యొక్క భార్య తులసి మొక్కగా అవతరించింది. జలంధరుడు రాక్షసుడు, అన్ని రాక్షస లక్షణాలు కలిగినవాడు, కడు దుర్మార్గుడు. అటువంటి స్థితిలో అతన్ని సంహరించడానికి భగవంతుని వల్ల కూడా కాలేదు. దేనివల్ల కాలేదు అంటే అతని యొక్క భార్య పేరు తులసి. ఆ తులసి యొక్క పాతివ్రత్య మహిమ చేత అతడికి మరణం లేకుండా పోయింది. అతడు లోకకంటకుడు. అటువంటి స్థితిలో అతన్ని సంహరించాలి అంటే విష్ణువు మాయోపాయం చేత అతన్ని సంహరించవలసి వచ్చింది. విష్ణువే జలంధరుని రూపాన్ని పొంది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. ఆ విషయం ఆమె తెలుసుకున్నది. తెలుసుకుని ప్రశ్నించింది, సాక్షాత్తు పరాత్పరుడు అయినటువంటి నీవు ఇటువంటి పని చేయవచ్చునా? ఒక సూత్రం ఉన్నది. ఏమిటా సూత్రం అంటే, శరీరంలో ఒక భాగానికి ఏదైనా వ్యాఘాతం కలిగితే ఆ భాగాన్ని తొలగించి మిగతా శరీరాన్ని కాపాడుకోవటం. అలాగా లోక కంటకుడైనటువంటి ఒక దుర్మార్గుణ్ణి సంహరించలేని స్థితిలో ఒక దుర్మార్గాన్ని ఆచరించి అయినా సరే ఆ కంటకత్వాన్ని తొలగించుకుని లోకాన్ని రక్షించాలి. నారాయణుడు స్థితికారకుడు. లోకాలన్నిటినీ సంరక్షించవలసిన బాధ్యత నారాయణుడు. ఆమె ఒక్కతిని గురించి ఆలోచించి అతన్ని గనక ఉపేక్ష చేస్తే లోకాలన్నీ పాడైపోతున్నాయి. ఆ కారణం చేత అతన్ని సంహరించి తీరాలి. సంహరించాలి అంటే, అతడిలో ఉన్న దుర్మార్గాన్ని పోగొట్టాలి అంటే అతన్ని సంహరించడం తప్ప ఇంకో మార్గం లేదు. సంహరించాలి అంటే ఆమె పాతివ్రత్యమే అడ్డం వస్తున్నది. అందుకోసమని ఆ పాతివ్రత్యాన్ని భంగపరిస్తే అతన్ని తేలిగ్గా సంహరించవచ్చు. తద్వారా లోకములనన్నిటినీ కాపాడుకొనవచ్చు. అది అతడి ధర్మం. నారాయణుని యొక్క ప్రధానమైనటువంటి ధర్మం స్థితికారకత్వం. ఆ ధర్మాన్ని అనుసరించడం కోసం ఈ అధర్మం చేసిన దోషం లేదు అనేటువంటి భావనతో ఆమె పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. ఆమె ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం చెప్పారు. చెప్పినటువంటి నారాయణుడు ఆమె పట్ల ఉండేటువంటి మర్యాద చేత, ప్రేమ చేత కాదు, మర్యాద చేత, నీవు మరుజన్మలో ఒక చెట్టువై అవతరిస్తావు. ఇప్పుడు నీకు ఏ పేరు ఉన్నదో అదే పేరుతో ఉంటావు నీవు అప్పుడు కూడా. అప్పుడు లోకమంతా నిన్ను ఆరాధిస్తుంది. నీవు దైవ సమం అవుతావు. నిన్ను నేను అప్పుడు భార్యగా స్వీకరిస్తాను అని వరం ఇచ్చాడు సాక్షాత్తు నారాయణుడు. ఆ వరం ఇచ్చిన కారణం చేత ఆ తులసియే ఈ కలియుగంలో భూలోకంలో వృక్షముగా, చెట్టుగా అవతరించి. ఈ పంచకల్పవృక్షాలలో తులసి కూడా ఒకటి. ఇది పురాణపరమైన, వైదికపరమైన భావం. లౌకికపరమైన భావం తులసి వృక్షము ద్వారా అనేక రకాలైనటువంటి ఔషధీ లక్షణాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఇంటి యందు ఆ తులసి మొక్క కనుక ఉన్నట్లయితే దాని నుండి వచ్చేటువంటి వాయువు చేత అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు కూడా దాన్ని అంగీకరించారు. ఆ కారణం ఎందుకంటే వాళ్ళ పరిశోధనల్లో వ్యక్తమయ్యింది. ఆ కారణం చేత అంగీకరించారు. దైవిక పరంగా ఒక విషయాన్ని చెప్పి దాని యందు నిష్ట కలిగి ఉండాలి అని చెబితే ఒప్పుకుని అంగీకరించి నడిచేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
ఇదిగో నీకు ఈ ఆరోగ్య కారణాలు ఉన్నాయి, నువ్వు దీన్ని చేయమంటే రోగం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వినియోగించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకోసమని అలా కాకుండా నిరంతరం ప్రతి ఇంట ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ విధమైన అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్తగా ఉండటం కోసం ఈ విధమైన స్థితిని ఏర్పాటు చేసి, ఓ తులసి మొక్కను, తులసి కోసం ప్రత్యేకించి ఒక స్థానం, ఓ కోట దానికి ఏర్పాటు చేసి అక్కడ ఉండి దానికి నిత్యం అర్చన చేయాలి. ఆ ఇల్లాలు స్నానం చేసిన వెంటనే నీళ్లు పోయాలి, దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అట్లా ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిందనుకోండి ప్రదక్షిణానికి, అంతసేపు ఆ తులసి మొక్క నుండి వచ్చేటువంటి వాయు తరంగాలు ఆ శరీరాన్ని తాకుతూ ఉంటాయి. ఆ కారణం చేత ఈ విధమైన స్థితిని ఏర్పాటు చేశారు పెద్దలు. అందువల్ల తులసి ఈ కలియుగంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొంది ఉంది.